السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔ ناظرین، میں آپ کا میزبان حافظ محمد فصیح الدین میدک اور آپ دیکھ رہے ہیں میدک فاسٹ نیوز۔ ضلع ایڈیشنل کلکٹر لوکل باڈیز شریمتی پرتیما سنگھ IAS نے مشورہ دیا کہ اسکولوں کے قریب نشہ آور اشیاء ہرگز فروخت نہ کی جائیں۔ وہ کلکٹریٹ میں محکمہ تعلیم، محکمہ آبکاری اور محکمہ پولیس کے عہدیداروں کے ساتھ جائزہ اجلاس سے خطاب کر رہی تھیں۔ انہوں نے کہا کہ ضلع میں اسکولوں اور کالجوں کے قریب گٹکا، پان مسالہ اور سگریٹ کی فروخت کو پوری طریقے سے منع کیا جائے اور گانجے کی چلن پر نظر رکھی جائے۔ متعلقہ حکام سے کہا گیا کہ بار بار وہاں پر وہ لوگ معائنہ کریں۔ انہوں نے تجویز دی کہ نشے کے معاملے میں اسکول کی مینجمنٹ کمیٹی کے اجلاس میں بحث کی جائے اور طلبہ کے والدین کو بھی آگاہ کیا جائے۔ اس میٹنگ میں ضلع ایجوکیشن آفیسر مسٹر رمیش، DSO مسٹر راجی ریڈی، ایکسائز سپرنٹینڈنٹ MA رزاق، DSP میدک مسٹر P سائدلو کے علاوہ دیگر لوگ اس موقع پر شریک رہے۔ آئیے اس سلسلے میں ایک تفصیلی رپورٹ آپ حضرات کی پیش خدمت ہے۔ ناظرین، جیسا کہ آپ دیکھ رہے ہیں، ہم ضلع میدک کی تاریخ میں پہلی مرتبہ اردو زبان میں آپ تک ضلع کی اہم خبریں پہنچا رہے ہیں، لہٰذا ہم آپ سے گزارش کرتے ہیں کہ آپ لوگ بھی ضرور ہمارے چینل کو لائک کریں، شیئر کریں اور سبسکرائب کریں، اور ساتھ ہی ساتھ بیل آئیکن کے بٹن کو بھی دبا دیں تاکہ ہماری جانب سے جب کبھی بھی کسی بھی قسم کی اپڈیٹ دی جائے تو اس کی اطلاع آپ کو نوٹیفیکیشن کے ذریعے سب سے پہلے مل سکے۔ ناظرین، اگر آپ لوگ اپنے کاروبار یا کسی اور قسم کے متعلق ہمارے چینل پر اشتہار دینا چاہتے ہوں یا پھر ایڈورٹائزنگ کروانا چاہتے ہوں تو ہمارے سیل نمبر 9000214611 پر ہم سے ربط پیدا کریں۔ آئیے نیوز کے سلسلے میں ایک تفصیلی رپورٹ آپ حضرات کے پیش خدمت۔ కానీ పేరెంట్స్కి కూడా చెప్పాలి అట్లాగే వాళ్ళే దృష్టికి ఉంటే వాళ్ళకి దొరికితేకి ఇట్లాగే ఇబ్బందికి నడుస్తున్నాయి। కొన్ని పర్టికులర్ పాయింట్స్ ఉన్నాయి। స్కూల్ పక్కనే కానీ ఒక చిన్న షాప్ ఓపెన్ చేసి వాళ్ళు రాత్రి కూడా ఓపెన్ చేసి అమ్ముతున్నారు। तो పేరెంట్స్కి కూడా ఐడియా ఉంది। అట్లాగే కేసెస్కి స్పెసిఫిక్గా టీచర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇట్ షుడ్ కమ్ టు అస్। ठीक है, तो మీరు కొలేట్ చేసి మనకి సబ్మిట్ చేయండి। ठीक है, వాళ్ళు షిఫ్ట్ చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు। అందులో కూడా లోకల్ బాడీస్ కా రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్। ఏవైనా సర్వే మనం స్కూల్ టీచర్స్, హెడ్ మాస్టర్స్, తర్వాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ చేస్తారు। అందులో కూడా లోకల్ బాడీస్ హ్యావ్ టు ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ షిఫ్టింగ్ కానీ, ఫర్ లైసెన్సింగ్ కానీ, వాట్ ఎవర్ ఇష్యూస్ ఆర్ దేర్। సిమిలర్లీ అవేర్నెస్ హ్యాస్ టు బి క్రియేటెడ్ విత్ SMCs। మనకి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఉన్నాయి। సో మనం ప్రతి నెల ఒకటి మీటింగ్ పెడుతున్నాము విత్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ। ఆ మీటింగ్లో కూడా మేక్ షూర్ కి ఈ మంత్కి అయిందా లేదా ఇప్పుడు అక్టోబర్కి థర్డ్ సాటర్డే ఇప్పుడు మనకి వస్తాయి। అది మీటింగ్ లో కూడా యూ కవర్ దిస్ యాజ్ లైక్ నాట్ టు యూజ్ దిస్ టొబాకో, డ్రగ్స్ అని మనకి రకాల పదార్థాలు ఉన్నాయి, అదే గురించి। సెకండ్, ఏవైనా పిల్లలకి వాళ్ళే అమ్ముతున్నారు, లైక్ దే ఆర్ సెల్లింగ్ టు చిల్డ్రన్ ఆల్సో। కొంతమంది షాప్ ఓపెన్ చేసి తెచ్చిన స్టాల్ లాగా ఓపెన్ చేసి పిల్లలకి కూడా అమ్ముతున్నారు। సో దట్ ఈస్ క్లియర్లీ అన్ ఆఫెన్స్, మనకి క్రైమ్ ఉంది యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ IPC ఆల్సో, యాజ్ పర్ యాక్ట్ ఆల్సో। అది కూడా క్లియర్లీ రాసుకోవాలి వాట్ ఈస్ ద పెనల్టీ ఏముంది। అట్లాగే మనకి ఒకసారి డిటెక్ట్ అయితే వాళ్ళ పోలీస్ ద్వారా పట్టుకున్న తర్వాత ఏముంది పెనల్టీ, ఎంత మనం ఫైన్ పెట్టవచ్చు, లేదా జైలు ఉంది, ఎంత ఉంది। సో దిస్ గోస్ టు ఆల్ MPDOs। సో ZP ఆఫీస్ నుంచి మీరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి టు ఆల్ MPDOs అండ్ మున్సిపల్ కమిషనర్స్ కి మన సెకండ్ వచ్చేసి ఫర్ ఆల్ స్కూల్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కొద్దిగా అవగాహన ఉండాలి। కానీ పేరెంట్స్కి కూడా చెప్పాలి అట్లాగే వాళ్ళే దృష్టికి ఉంటే వాళ్ళకి దొరికితేకి ఇట్లాగే ఇబ్బందికి నడుస్తున్నాయి। కొన్ని పర్టికులర్ పాయింట్స్ ఉన్నాయి। స్కూల్ పక్కనే కానీ ఒక చిన్న షాప్ ఓపెన్ చేసి వాళ్ళు రాత్రి కూడా ఓపెన్ చేసి అమ్ముతున్నారు। तो పేరెంట్స్కి కూడా ఐడియా ఉంది। అట్లాగే కేసెస్కి స్పెసిఫిక్గా టీచర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇట్ షుడ్ కమ్ టు అస్। ठीक है, तो మీరు కొలేట్ చేసి మనకి సబ్మిట్ చేయండి। మనకి offensive details are already there, so not an issue. Similarly, మనకి MROs కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి। సో మీరు పంపండి బికాజ్ RDO కుడ్ నాట్ కమ్ టుడే। సో MROs కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి कि ప్రతి ఫార్మసీ और కెమిస్ట్ షాప్ పక్కనే మనకి CCTV ఉండాలి। ఎవ్రీ ఫార్మసీ షాప్, కెమిస్ట్ షాప్ పక్కనే కంపల్సరీ CCTV ఉండాలి। వాళ్ళు ఏవైనా పిల్లలకి అమ్మితే तो మనకి కూడా డీటెయిల్స్ వస్తాయి। సో సేమ్ సివిల్ సప్లై ఆఫీసర్ ఆల్సో ప్లస్ మీరు కూడా డైరెక్ట్లీ MROs కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి రిగార్డింగ్ దిస్। GMDIC की all the traders association, all the industries who are dealing with this, GMDIC, so you are there from that office. So everything మనకి industries ఉన్నాయి, anyone who is dealing in the transport, procurement, supply of tobacco items, అట్లాగే items ఉన్నాయి। So you have to conduct an awareness with them also, who are the final vendors for them.
వాళ్ళు ఎవరికి అమ్ముతున్నారు, రిటైలర్స్కి వాళ్ళే అమ్ముతున్నారు. సో రిటైలర్స్కి వేర్ ఆర్ దీస్ రిటైలర్స్ లొకేటెడ్ అవి డీటెయిల్స్ కలెక్ట్ చేసి యూ హ్యావ్ టు సబ్మిట్. ठीक है, వాళ్ళు షిఫ్ట్ చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు. అందులో కూడా లోకల్ బాడీస్ రూల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏవైనా సర్వే మనం స్కూల్ టీచర్స్, హెడ్ మాస్టర్స్, తర్వాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ చేస్తారు. అందులో కూడా లోకల్ బాడీస్ హ్యావ్ టు ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ షిఫ్టింగ్ కానీ, ఫర్ లైసెన్సింగ్ కానీ, వాట్ ఎవర్ ఇష్యూస్ ఆర్ దేర్. సిమిలర్లీ అవేర్నెస్ హ్యాస్ టు బి క్రియేటెడ్ విత్ SMCs. మనకి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఉన్నాయి. సో మనం ప్రతి నెల ఒకటి మీటింగ్ పెడుతున్నాము విత్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. ఆ మీటింగ్లో కూడా మేక్ షూర్ కి ఈ మంత్కి అయిందా లేదా ఇప్పుడు అక్టోబర్కి ఎవ్రీ థర్డ్ సాటర్డే పెడుతున్నాం. థర్డ్ సాటర్డే ఇప్పుడు మనకి వస్తాయి. అది మీటింగ్లో కూడా యూ కవర్ దిస్ యాజ్ అన్ ఎజెండా పాయింట్.